నాకున్న అభిప్రాయంలో ఏంటంటే కొంత నియంతృత్వ పాలనలాగా కేసీఆర్ గారి పాలన ఏకపక్షంగా ఉందన్నది నిజం, కానీ అభివృద్ధి లేదు అనేది మాత్రం పూర్తిగా నిజం కాకపోవచ్చు. ఎందుకంటే అభివృద్ధి అనేది బాగా ఉందనేదే ఆ రోజు అందరూ మాట్లాడిన విషయం. కూడా ప్రతిపక్షాల్లో కేసీఆర్ గారిని విమర్శిస్తున్న వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే అభివృద్ధి విషయంలో కాదు ఈ పేచి, ప్రజాస్వామిక పాలన లేదు, కుటుంబ పాలనని రకరకాలుగా విమర్శించారు. సరే అయిపోయింది. ఈరోజు కొన్ని హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు 50 రోజులు దాటిపోయింది. 50 రోజుల కాలంలోనే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితులు కొన్ని వస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఎదురుగానే ఇవాళ పయనీర్ పత్రిక ఉంది. ఎందుకంటే 100 రోజులు దాటకముందే మమ్మల్ని గురించి మీరు తీర్పు ఇవ్వద్దు అని చెప్పి ప్రభుత్వం అడుగుతుంది. కానీ ప్రభుత్వ తీరు కానీ ప్రభుత్వం ఏ సంక్షేమాన్ని అయితే చెప్పి 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిందో దాని విషయంలో అది వ్యవహరిస్తున్న పద్ధతి కానీ చూసుకుంటే ఈరోజు ఇప్పటికిప్పుడే కూడా కొన్ని విషయాల్లో మనం చర్చ చేయాల్సిన అవసరం ఏర్పడింది ఈ ప్రభుత్వం గురించి. అంటే ఈ ప్రభుత్వం గురించి చర్చ పాత ప్రభుత్వం గురించినటువంటి దాంతో కంపేర్ చేయడానికి కూడా అవసరం అవుతుంది. ఉదాహరణ తీసుకుంటే ఇవాళ నిన్న మాట్లాడుతా ద పయనీర్ పత్రిక, ఇది ఇవాళ వచ్చిన ఇవాళ పత్రిక. దానిలో రేవంత్ రెడ్డి గారు అనేది ఏంటంటే తాను ఇచ్చిన హామీల్ని మేము అమలు చేయగలగాలంటే మాకు 17 లోక్సభ స్థానాల్ని ప్రజలు ఇవ్వాలి. అలా అయితేనే మేము ఇచ్చిన హామీల్ని మేము అమలు చేయగలం. కేంద్రంలో అధికారంలోకి రావాలి మేము, దానికోసం ఇక్కడ 17 స్థానాలు మాకు ఇవ్వాలని. అంటే గుర్రం ముందు పచ్చిగడ్డి పెట్టి పరిగెత్తించినట్టు 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చారు. అది అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన కొద్ది రోజుల్లోనే దాన్ని చట్టం మొదటి కేబినెట్ లోనే దాన్ని రూపం ఇస్తా ఉన్నారు. వినండి. అంటే రంగారెడ్డి గారు చెప్పిన దానిలో కొంత నేను ఇది వివేదిస్తున్నాను. చెప్పిన తర్వాత ఈ రోజు చూసుకుంటే ఏంటంటే మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో గెలిపిస్తేనే మేము ఇస్తాం, లేకపోతే ఇవ్వలేము, అది కూడా కేంద్రంలో గెలిస్తేనే. 6 గ్యారంటీలకి 7వ ఏంటంటే గ్యారంటీ లేదనమాట. ఏంటంటే సరే ఫిరాయింపులు, ఎందుకంటే ఫిరాయింపులు ఆ పాలన మీద కోపంగా ప్రజలు ఉంటాం, అట్లాంటివి ఏం కాదు. బహుశా ఏంటంటే ఫిరాయింపులకి ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి బావిలో కప్పల్లాగా దూకే ఒక రకమైనటువంటి అధికార దాహంతో కూడినటువంటి వైఖరి నాయకుల్లో ఉన్నటువంటి వైఖరి. అందుకని ఏంటంటే వాళ్ళ ఇక్కడ నిన్న బీఆర్ఎస్ దగ్గర పచ్చగా ఉంది పరిస్థితి, ఇవాళ బీఆర్ఎస్ బాగాలేదు కాబట్టి, అది పదవిలో అధికారంలో లేదు కాబట్టి ఎక్కడ దూకుతున్నారు, ఎవరు దూకుతున్నారంటే ప్రధానంగా నగరపాలక సంస్థల్లో జరుగుతున్నాయి. ఇవన్నీ ఫిరాయింపులన్నీ నగరపాలక సంస్థల్లో జరుగుతున్నాయి, కింద స్థాయిలోనే జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు ఎవరు ఇంతవరకు వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు అని చెప్పుకోవటం తప్పితే మొన్న బీఆర్ఎస్ 4 ఎమ్మెల్యేలు పోయి మెదక్ జిల్లా వాళ్ళు సునీత లక్ష్మారెడ్డి గారు వాళ్ళంతా కలిశారు. కానీ వాళ్ళ తర్వాత వచ్చి మేము వేరే పని మీద కలిసాం తప్పితే ఇది కాదన్నారు. తర్వాత వేరే ఇంకో వాళ్ళు కూడా కలిసారు, ప్రకాష్ గౌడ్ గారు చెప్తారు కదా సార్, వెళ్ళాక కదా తెలిసేది. కలిసిన వాళ్ళందరూ అది కాదు, వెళ్ళాకే మాట్లాడుకోవాలి. అలాగే చెబుతారని అందరినీ అనుమానించలేదు కదా, అదేలేండి, అలాగే చెబుతారని అందరినీ తీర్పులు ఇవ్వలేం కదా. మనం వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవాలి మీరు. అంతేగాని అవకాశం ఉందా లేదా? ఆ రోజు చాలా సార్లు ఖండించారు వాళ్ళు నలుగురు. అప్పుడు దాకా నమ్మే బాధ్యత మనకైతే ఉందిగా, ఊరికే బురదలటం కాకుండా నమ్మే బాధ్యత మనకు ఉంది. పాపారావు గారు, మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. మనతోటి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లి శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారు నమస్తే.